Welcome to Cinefist, and this is the review of Saripoda Shinivaram, which is acted by Nani, S.S. Surya and Priyanka Mohan in the main leads. ఇంకా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటే మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ బిల్డింగ్, స్టోరీ బిల్డింగ్ ఎక్సలెంట్గా చేసుకున్నారు. అండ్ హీరో ఇంట్రడక్షన్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ సగం గడ్డం ఫైట్ అయితే ఎక్సలెంట్. మేబీ ఇలాంటి టైమ్స్లో ఇలాంటి సీన్స్ ఎవ్వరూ ఒప్పుకోరు, బట్ నాని డిడ్ ఇట్. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఎక్సలెంట్గా వెళ్ళిపోయింది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని డ్రాగ్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో హీరోని అంత రేంజ్గా చూపించి సెకండ్ హాఫ్లో అది పడిపోయినట్టు చూపిస్తారు. బట్ ఓవరాల్గా అయితే టోటల్గా అని చెప్పలేం, కాకపోతే కొంచెం స్లో అవుతాడు. ఇంటర్వెల్ అయిపోయేదే ఒక ఫైట్ సీన్తో స్టార్ట్ అవుతుంది. అండ్ అంతా ఓకే అన్నప్పుడు క్లైమాక్స్ వచ్చింది. అండ్ క్లైమాక్స్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. క్లైమాక్స్ అయితే అస్సలు బాగాలేదు. చాలా మూవీస్లో చూసినట్టే రోటీన్ క్లైమాక్స్. కానీ అక్కడ సెట్ చేసిన సెట్టింగ్స్ చాలా బాగా అనిపించాయి. ఇంత మంచి సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ ఎవడైనా ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాడు, బట్ రొటీన్గా ఫినిష్ చేశారు. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే స్టోరీ మనం ఆల్రెడీ కొంచెం ప్రిడిక్ట్ చేస్తాం, కానీ మనకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే అస్సలు బోర్ కొట్టించదు. కమర్షియల్ మూవీస్లో కావాల్సిందే అది. సో మూవీలో చాలా ఫైట్ సీన్స్ ఉంటాయి అండ్ అవి చాలా వరకు చాలా బెస్ట్గానే ఉన్నాయి. మూవీలో ఒక పఫ్ ఫైట్ ఉంది అండ్ అది చాలా బాగుంది. ఫ్యాన్స్కి అయితే ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక స్టోరీ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మనకందరికీ తెలిసినట్టే ఎస్జే సూర్య గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, శనివారం మాత్రమే కొడతాడు, అది వాళ్ళ అమ్మ వల్ల అని. కానీ శనివారం ఎందుకు చూస్ చేసుకున్నాడు అనేది మాత్రం మనకు తెలియదు కదా. అదంతా థియేటర్లోనే చూసేయాలి. అండ్ ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే యాజ్ ఇట్ ఈజ్ నాని గారు కుమ్మేశారు అంతే. నాని అన్న ఎక్కడ తగ్గలేదు. అండ్ నాని అన్నకి ఆపోజిట్గా ఎస్జే సూర్య మాత్రం అస్సలు ఆ క్యారెక్టర్ని నమిలి అవతలేసాడు అంతే. అసలు ఆ క్యారెక్టర్కి ఎస్జే సూర్య కాకపోతే ఇంకెవ్వరిని ఊహించుకోలేకపోతున్నాం, అంత బాగా చేశాడు. లిటరల్లీ ఈ ఇయర్లో బెస్ట్ విలన్ అనుకుంటున్నాను నేనైతే. ఎస్జే సూర్య సార్, మీ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్. అండ్ నాని చాలా ఈజీగా చేసేసాడు తన క్యారెక్టర్. అండ్ ఇంకా ప్రియాంక మోహన్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే షీఈస్ గుడ్ ఇన్ హర్ రోల్. తన క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది అనుకున్న స్టార్టింగ్లో, కానీ కాదు. బట్ తనకు కూడా స్టోరీలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ షీ గివెన్ ఈజ్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. 100% వర్క్ చేసిందని తెలుస్తుంది మనకు. అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ సాయి కుమార్, అదితి బాలన్, మురళీకృష్ణ, ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. మూవీలో కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నారాయణ ప్రభ అనే రోల్కి ఇంకా చాలా బాగా చూపిస్తారనుకున్నా, బట్ ఓకే, ఉన్నంతలో మంచిగానే పెట్టారు. అండ్ సినిమాటోగ్రఫీ వాజ్ ఎక్సలెంట్. అస్సలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. అండ్ ఇక బీజిఎం మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే సార్ 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 ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు సార్ ఇలాంటి వాళ్ళని. నిజంగా సోల్ ఆఫ్ ది ఫిలిం అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ డైరెక్టర్, హీరో, విలన్ ప్రతి క్యారెక్టర్కి ఈక్వల్గా కొట్టాడు. ఎస్జే సూర్య గారికి ఒక బీజిఎం ఉంటుంది, అది మాత్రం వేరే లెవెల్ అంతే. ప్రతి క్యారెక్టర్కి ఒక బీజిఎం పెట్టాడు. ఇన్ని రోజులు అనిరుద్ధ్ 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 అనుకున్నాం, కానీ బీజిఎమ్స్లో ఈయన కూడా ఇచ్చి పడేశాడు అంతే, అది కూడా డిఫరెంట్గా. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ వర్క్ సార్. అండ్ ఫైనల్లీ ఒక్కరి గురించి మాట్లాడాలి, ద వన్ అండ్ ఓన్లీ వివేక్ ఆత్రేయ సార్. మీ ప్రీవియస్ ఫిలిమ్స్లో అంటే సుందరానికి వాజ్ ద బెస్ట్ ఫిలిం. అండ్ ఆ మూవీలో ఉన్న స్క్రీన్ ప్లే దీనిలో ఉందా అంటే ఆ మార్క్ కనిపించకపోయినా బాగానే ఉంది. మోస్ట్లీ కమర్షియల్ ఫిలిమ్స్కి పెద్దగా స్క్రీన్ ప్లేతో పని లేదు, అందుకే ఎలా ఉండాలో అలానే ఉంది. కానీ మీ తీసుకున్న ప్లాట్ అండ్ మీరు పడ్డ హార్డ్ వర్క్కి మాత్రం రియల్లీ అండ్ మీకు కావాల్సిన ఫైనల్ ఫలితం వచ్చేసింది అంతే. మీరు చేసిన హార్డ్ వర్క్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ అందరూ గుడి కట్టేస్తారు మీకు. యాక్చువల్లీ ఆడియన్స్ పైన రివెంజ్ తీర్చేసుకున్నారు మీరు. ఇప్పటిదాకా మన సినిఫీస్ట్ ఇచ్చిన రివ్యూస్లో దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ రివ్యూ. చాలా డ్యూరేషన్ వచ్చేసింది. అండ్ ఇంకా 3కి ఎంత రేటింగ్ ఇస్తావంటే 2.3 అవుట్ ఆఫ్ 3. చాలా గట్టిగా కొట్టేశారు. ఆడియన్స్ పైన రివెంజ్ కూడా చాలా గట్టిగా తీసేసుకున్నారు. సో మా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకుని మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఉంటాను మరి, బాయ్ బాయ్.